వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్ర, ఇందులో ఎలాంటి న్యూస్ ప్రచురితమైందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా బీసీల సంక్షేమానికి యాక్చువల్గా దీనికి సంబంధించి రాయడం జరిగింది. 48,000 కోట్లు బీసీ సంక్షేమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 48,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఒకసారి చూద్దాము. పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం. P4లో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. యాక్చువల్గా నిన్న జరిగిన ఆగిరిపల్లి ప్రజావేదికలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. జ్యోతిరావు ఫూలే ఆశయాలే స్ఫూర్తిగా కూటమి సర్కార్ సుపరిపాలన సాగిస్తోంది. తెదేపాకు వెన్నుముకలా నిలిచిన బీసీల రక్షణకు అభ్యున్నతికి కట్టుబడి ఉంటాం. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక దన్ను అందించేందుకు రూపొందించిన P4 కార్యక్రమం ఆర్థిక అసమానతలు రూపుమాపే బ్రహ్మాస్త్రలా పనిచేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. ఇక నిన్న జరిగిన శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఆగిరిపల్లిలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న జరిగిన ఆగిరిపల్లి సభలో ప్రజావేదిక సభలో P4 అంశానికి సంబంధించి లేవనెత్తడం జరిగింది. బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు కేటాయించడానికి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశమే ఇక్కడ ప్రచురితమైంది. ఇక మరొక అంశం అయితే చూద్దాం. నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు అయితే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. దానికి సంబంధించిన అంశం ఇక్కడ తేటతెల్లమైంది. పెళ్లి కొడుకైన కోదండరాముడు ఒంటిమిట్టలో వైభవంగా కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తజనం, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు. ఆ అంశాన్ని కూడా ప్రచురితమైంది. నిన్న అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణ మహోత్సవం జరిగింది ఒంటిమిట్టలో. సో దానికి సంబంధించిన అంశం అయితే అక్కడ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉంటే కనుక బీసీలకు 48,000 కోట్ల సంక్షేమానికి అందిస్తున్న P4 పథకంలో భాగంగా అని చెప్పారు చూసారు. అది చాలా మంచి విషయం అనమాట. యాక్చువల్గా మరొక అంశం, ఇంటర్ ఫలితాలు నేడు వాట్సాప్ ద్వారాను పొందే విధంగా. యాక్చువల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2వ సంవత్సరానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఈరోజు వస్తున్నాయని చెప్పేసి దీనికి సంబంధించి రాయడం జరిగింది. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్లకు కలిపి 10,17,102 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను అయితే ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే 11 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 11 గంటలకైతే రిలీజ్ చేస్తారు కాబట్టి ఎవరికి వారు వెబ్సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ గంటలోపే ముగిసిన జోగి రమేష్ విచారణ. చంద్రబాబు నివాసం పైకి వెళ్లి దాడి చేసిన కేసు నోటీస్ ఇచ్చాం, ప్రశ్నించాం అన్నట్టు మొక్కుబడి విచారణ జరిగిందని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన అంశం అయితే చూద్దాం. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పైకి దండయాత్రగా వెళ్లి తెదేపా శ్రేణులపై కర్రలు రాళ్లతో దాడి చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకైతే అలా హాజరై ఇలా బయటకు వచ్చేశారు. పట్టుమని ఒక గంట పాటైనా అధికారులు ప్రశ్నించకుండానే పంపించేశారు. నోటీస్ ఇచ్చాం, పిలిపించాం, ప్రశ్నించాం అన్నట్టుగా విచారణ మొక్కుబడిగా అయితే సాగింది. విజయవాడ తులసినగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలంటూ రమేష్కు అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకైతే వచ్చారు. గంటలోనే విచారణ ముగించుకుని కార్యాలయం నుంచి బయటకు వచ్చేసారని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. జోగి రమేష్కి సంబంధించి గతంలో వీరి ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై, నివాసంపై దాడి చేసిన కేసులు విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టైంకే కాకుండా ఆయన తీరిక చేసుకుని 10:30కి పిలిస్తే 12 గంటలకు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఒక గంటలోనే విచారణ చేసి పంపించేశారు. సో సరిగ్గా జరగలేదు అన్న ఒక వాదన అయితే ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ హైలైట్ చేయడం కూడా జరిగింది. రైట్, ఇక ఈనాడు తెలంగాణలోకి వెళ్దాం. అసలు ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యాయో ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈనాడు తెలంగాణలో ఫ్యూచర్ సిటీకి మెట్రో, పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు, త్రిబులార్ సమీపంలో డ్రై పోర్ట్ నిర్మాణం, లేక్ వ్యూ పార్క్లో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్ష సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నిన్న జరిగిన సమీక్షా సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర
మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కూడా ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక మీరాలం చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని, అందులో దీవులను డెస్టినేషన్ వెడ్డింగ్కు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారు. ప్రాంతీయ వలయ రహదారి సమీపంలో అంటే త్రిబులర్ సమీపంలో రానున్న 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని సూచించారు. యాక్చువల్గా దీనికి సంబంధించి మరో మెట్రో రైలు అంటే మెట్రో పొడిగింపు జరగబోతుంది. ఎక్కడ ఏరియాలకు సంబంధించి మెట్రో రైలు కూడా రాబోతుందని చెప్పకనే చెప్పారు. దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయండి మనం మెట్రోకి సంబంధించి. అంటే ఆల్రెడీ యంగ్ ఇండియాలో పోలీసు స్కూల్ అయితే ఒకటి మొన్న ప్రారంభించారు కదా, దానికి సంబంధించి అక్కడ మంచి చెరువుల దగ్గర నుంచి ఈ మెట్రో కూడా స్టార్ట్ అయ్యేటట్టుగా ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. సో మరొక ఏరియాలో మెట్రో అందుబాటులోకి రాబోతుందండి. ఇది ప్రజలకు ఒక శుభవార్త. అంటే దూర ప్రాంతాలకు కాస్త దూరంగా ఎవరైనా సరే స్కూల్స్ ఉన్నాయనుకున్నా సరే ఇబ్బంది ఉండదు, మెట్రో సదుపాయం ఈజీగా ఉంటుంది కాబట్టి. మరొక అంశం, చైనా సుంకం 125%. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిన అంశమే. అమెరికా అధ్యక్షుడు. సో చైనాకి అమెరికాకి సుంకాల యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో భాగంగానే అమెరికా ఏమో చైనా మీద 125% సుంకం విధించడం జరిగింది. అటు చైనా కూడా అమెరికాపై 84% విధించడం జరిగింది. సో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. శ్వేత సౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన, ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం, ఐరోపా దేశాలకు షీ జిన్పింగ్ పిలుపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై శ్వేత సౌధం విధించిన 145% సుంకాలకు ధీటుగా ప్రతిస్పందించింది. అమెరికా సరుకులపై సుంకాలను ప్రస్తుతం 84% నుంచి 120%కి పెంచుతున్నట్లుగా శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పుకున్నట్టే అమెరికాకి చైనాకి మధ్య ఈ సుంకాల వారైతే జరుగుతుంది. ఆల్రెడీ అమెరికా పెంచిందని చైనా పెంచింది, చైనా పెంచిందని అమెరికా పెంచింది, మళ్ళీ చైనా పెంచింది. మామూలుగా అయితే మొన్నటి వరకు 84% మాత్రమే చైనా అమెరికాపై సుంకం విధించడం జరిగింది. అమెరికా చైనాకి సంబంధించి అయితే 145%. కానీ ఇప్పుడు కొత్తగా నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం 125%. అంటే చైనా కూడా అమెరికాకి ధీటుగా, అంటే అమెరికా 145 అంటే చైనా మొన్నటి వరకు 84 అంతే, కానీ ఇప్పుడు 125%కి పెంచిందంటే చాలా ఎక్కువ. సో ఈ కోల్డ్ వార్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం. సుంకాల యుద్ధం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా మరొక అంశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 3 దశలు ముప్పు తిప్పలు, ఎల్ఆర్ఎస్ను వీడిని సాంకేతిక సమస్యలు, ముందుకి వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు, సమాధానం చెప్పలేక తల్ల పట్టుకుంటున్న అధికారులు. యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అంశానికి సంబంధించి తెలంగాణలో స్లాట్ రిజిస్ట్రేషన్, అంటే ముందుగానే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక స్లాట్ బుక్ చేసుకుంటే కనుక ఆ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టేటట్టుగా పెట్టడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావన కూడా వచ్చింది. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కోసం ప్రభుత్వం కల్పించిన 1 టైం సెటిల్మెంటు ఓటీఎస్ను సాంకేతిక సమస్యలు వేయటం లేదు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. లేఅవుట్లకు సంబంధించి కొన్ని వందల దస్తాలు L2, L3 స్థాయిలో కనిపించకపోవడంతో ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోతుంది. వివిధ దశల్లో జరగాల్సిన ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉండటంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక కింది స్థాయి సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు. మొత్తంగా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా ఉత్పన్నమవుతున్న ఈ సమస్యలు ఓటీఎస్ పథకం లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పాలికల్లో ఉన్న సమాచారంతో సమన్వయం చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGGతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేయించారు. దరఖాస్తుదారుడి స్థలం FTL పరిధిలో ఉందా, నిషేధిత జాబితాలో ఉందా అనేది ఈ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. యాక్చువల్గా చాలామంది ఎల్ఆర్ఎస్లు కట్టాలి, ఎల్ఆర్ఎస్లు కడితేనే మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టు అవుతుంది, రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, పక్కా రిజిస్ట్రేషన్ అయితే కనుక. సో దానికి సంబంధించి ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్లు కట్టడానికి వెళ్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ అయితే కాస్త సతాయిస్తుంది. అసలు అది FTL పరిధిలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు తెలిసిందే తెలంగాణకి సంబంధించి హోడా అయితే ఎక్కడ అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా కూల్చేస్తున్నారు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ద్వారా అంటే ఎవరికైతే స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ లేఅవుట్లోకి వస్తాయి, ఎవరికైతే పొలాలు ఉన్నాయో అవన్నీ ఏ లేఅవుట్లోకి వస్తాయో కూడా చెక్ చేసిన తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చెక్ చేస్తున్నారు. కాకపోతే ఒక సాఫ్ట్వేర్ సమస్య వల్ల కొంత ఇబ్బంది పడుతుంది, అది ముందుకు వెళ్ళట్లేదు. సో దానికి సంబంధించి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించి ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. మరికొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. విద్యా హక్కు చట్టం అమలుపై 21లోగా అఫిడవిట్ సమర్పించండి హైకోర్టు. విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల కార్యాచరణపై ఈ నెల 21లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్
12(1)(c)ని అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ 2020లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇక దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకుడిగా ఉన్న సీనియర్ న్యాయవాది సునీల్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి తమ వాదనలైతే వినిపించారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ విద్యా హక్కు చట్టం అమలుకు జారీ చేసిన మెమోను పరిశీలిస్తే ప్రభుత్వంపై ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. అయితే ఈ ప్రొసీడింగ్స్ అమలు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి లేదా డైరెక్టర్ అఫిడవిట్ దాఖలకు గడువిస్తూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేయడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం అమలు అంటే కొంతమందికి రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి విద్యా హక్కు చట్టం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకునే హక్కు ఉంది అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరే కాదు, ఉన్నత స్థాయి వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే చదువుకునే హక్కు ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే కోర్టులో వాదన జరుగుతుంది. దానికి సంబంధించి 22కి అయితే వాయిదా వేయడం జరిగింది. ఆ అంశమే అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక మరొక అంశం మనం కంచె గచ్చిబౌలి అంశం కూడా ప్రతిరోజు కూడా ఒక హాట్ టాపిక్గానే నడుస్తుంది. దానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం, టీజీఐఐసికి కంచె గచ్చిబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం అని ఒక హైలైట్గా రాశారు. ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామంటూ కేటీఆర్, ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణ. యాక్చువల్గా ఈ భూములకి సంబంధించి ఆల్రెడీ ముఖ్య పాత్రధారి ముఖ్యమంత్రి, దీనికి సంబంధించి మేము కమిటీ కూడా ఫిర్యాదు చేస్తాము కేంద్ర సంస్థలకి, ఇందులో బీజేపీ ఎంపీ ప్రమేయం కూడా ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కొంచెం రాయడం జరిగింది. కంచెగచ్చబౌలి భూముల వెనక 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. టీజీఐఐసికి కేవలం జీవో ద్వారా భూ కేటాయింపులు మాత్రమే చేశారని, సాంకేతికంగా భూముల బదలాయింపు ప్రక్రియ జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో థర్డ్ పార్టీ సంస్థలు కూడా కీలకంగా వ్యవహరించాయి. ఈ భూములకి సంబంధించి ఇంకా వివాదం అయితే కొనసాగుతుంది. సో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కేంద్ర సంస్థలకు మేము ఫిర్యాదు చేస్తాము. దీంట్లో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా మేము పూర్తి వివరాలు కావాలని కోరతం జరుగుతుందని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ అయితే దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ కమిషన్లు పోయాయనే కేటీఆర్కు కడుపు మంట అని చెప్పి ఇటు కాంగ్రెస్ నేత ఒక మాట్లాడడం జరిగింది. కమిషన్లు పోయాయని చెప్పేసి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. కంచె గచ్చిబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయనకి కమిషన్ పోయింది మాత్రమే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కమిషన్ల కోసం బారాస తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది భూములకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు మీరు కావాలనే కదా చేసింది, అంటే కమిషన్లు కక్కుతుపడే కదా అప్పుడు మీరు ఆపేసింది, ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారనే ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నం చేయడం జరుగుతుంది ఇక్కడ. సో దానికి సంబంధించిన అంశం మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది. జిల్లాకు 30 బడుల్లో ప్రీ ప్రైమరీ మనం ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. గతంలో విద్యా సంస్థకు సంబంధించి ప్రైవేటు స్కూల్స్లో అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి మాత్రమే స్టార్ట్ చేసేస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే కనుక మినిమం 5 years దాటాలి. 6 years నుంచి స్టార్ట్ అయిన తర్వాత అంటే 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే స్కూల్లో ఫస్ట్ క్లాస్లో వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ అటు వెళ్ళిపోతున్నారు, విద్యార్థులు ఇటు రావట్లేదని చెప్పేసి ఇక మీద స్కూల్లో ప్రైమరీ క్లాసెస్ కూడా పెట్టేటట్టు అంటే నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ యూకేజీ ఇవి పెట్టేటట్టుగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఉంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు అంటే ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలను అందుకు ఎంపిక చేయనుంది. ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. అంటే ఇక మీద నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఇప్పుడున్న అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలి అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అయితే కనుక కొన్ని పాఠశాలలో 30 పాఠశాలలో కనుక ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండేటట్టుగా అంటే అక్కడ ఉన్న అంగన్వాడీ స్కూల్స్ దగ్గర నుంచి పాఠశాలలు ఎలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి ఏ స్కూల్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి అనే అంశాలకి అయితే దానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఎలాంటి అంశాలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎస్పెషల్లీ
14న భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. సో దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ రాయడం జరిగింది. శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14 రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్ను ఏప్రిల్ 14న శిల్పారామంలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక మీద ధరణి పోర్టల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో అవన్నింటిలో కూడా చూడడానికి కోసం భూభారతి అని చెప్పేసి ఒక పోర్టల్ అయితే ఏర్పాటు చేశారు. అది మనకి 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది శిల్పారామంలో. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. ఇక మరొక అంశం, డిపిఆర్ సిద్ధం చేయండి. రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతర సంప్రదింపులు. మూసీ పనుల్లో వేగం పెంచండి. మీర్ ఆలం ట్యాంకుపై వంతెన అద్భుతంగా ఉండాలి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై పోర్టు, త్రిబుల్ పనులు వేగవంతం చేయాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్న అంశమే. దీనికి సంబంధించి ఫోర్త్ సిటీ వరకు కూడా మెట్రో రైళ్లు విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదన తయారు చేయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. మెట్రో 2వ దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసీ పునర్జీవనం పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డు త్రిబుల్ పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అంటే మెట్రో ఇంకా పొడిగింపు, దానికి సంబంధించిన 2వ దశ పనుల గురించి మాట్లాడడం జరిగింది. మూసీ నది పునర్జీవనం గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా త్రిబుల్ సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఫ్యూచర్లో 4th సిటీ కింద మార్చే ఉద్దేశంలో భాగంగా ఇలాంటి పనులు కాస్త వేగవంతం జరిగే విధంగా ప్రయత్నాలు చేయంటూ కూడా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేయమని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ అంశాన్ని ఇక్కడైతే ప్రస్తావించడం జరిగింది. మరొక అంశం చూద్దాం, గోల్డ్కి సంబంధించి రోజు కూడా ఎగబాగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ ఏ రోజుకి ఆ రోజు కూడా పెరుగుతూనే ఉంది. కొంచెం తగ్గుతుంది, పెరిగేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రోజు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక్కరోజే 6,250 రూపాయలు పెరుగుదల. గోల్డ్ వచ్చేసి 96,450కి చేరిన 10 గ్రాముల గోల్డ్ సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి. ఇది 95,500కు చేరిన కిలో వెండి. ఇది అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం దీని మీద ఎఫెక్ట్ పడినట్టుగా అయితే రాసుకురావడం జరిగింది. అంటే ప్రజెంట్ అయితే కనుక 95,500 కిలో వెండి ఉంది. అంటే వెండి కాస్త తగ్గినట్టే. గతంలో అయితే ₹1,00,000 దాటిన వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు వెండి కాస్త 95,000 వరకు వచ్చింది. అంటే పెరుగుతూ తరుగుతుంది. కానీ గోల్డ్ వెండితో ఈక్వల్గా 10 గ్రాములు గోల్డ్ 1 కిలో వెండికి సమానమైన విధంగా అయితే చూస్తున్నాం మనం. 96,450 రూపాయలకి 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల ధర అయితే 96,000 దాటేసిందంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. తగ్గుతుంది అంటున్నారు, కానీ పెరిగితే మనకి ఎక్కువగా కనిపిస్తుందో చూద్దాం. ఫ్యూచర్లో ఇంకా ఎంతవరకు తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది, పెరిగితే ఇంకెంత పెరుగుతుంది అన్నది మన గతంలోంచి చూసుకున్నట్లయితే కనుక ప్రతి రోజుకి కూడా గోల్డ్ రేటు పెరుగుతుందే కానీ ఎక్కడ కూడా తరిగినట్టుగా కూడా మనకు కనిపించడం. తరగడం అయితే 100-200 తగ్గుతుంది, కానీ పెరిగేటప్పుడు మాత్రం వేలల్లో పెరిగిపోతుంది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు గోల్డ్ కొనేటట్టుగా అయితే ఎక్కడా కనిపించట్లేదు, పెరుగుతుంది చూసేటట్టే తప్ప కొనేటట్టు ఏమీ అనిపించట్లేదు. సో గోల్డ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూసాం. ఇక మరొక అంశం చూద్దాం. ఆల్రెడీ మనం ఈనాడు చూసినట్టే 10,000 కోట్ల ఆర్థిక మోసం చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సేమ్ ఇక్కడ కూడా రాయడం జరిగింది. కంచగచ్చబోలి భూముల పేరిట రుణం, దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్, హక్కు పత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసీఐసీ, బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్కి తెరలేపిన సీఎం, ప్రధానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అవి అసలు హక్కు పత్రాలు ఉన్నాయా లేదో కూడా చూడకుండా బ్యాంక్ అయితే రుణాలు ఇచ్చింది. దీనికి సంబంధించి మేము కేంద్ర సంస్థలతో కూడా మాట్లాడమని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్న అంశాన్ని ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఆ అంశం ఇక్కడ ఉంది. 5,200 కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం వద్దు, ఐఎంసీ భారత్తో 30% ఒప్పందం, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 400 ఎకరాలను బిల్లీరావుకు అప్పగించేవారు, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అంటే గతంలో ఇంకేసు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే కనుక ఆ 400 ఎకరాలను కూడా ఎప్పుడో బిల్లీరావుకి అయితే అమ్మేసేవారు. సో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు, ఏం మాట్లాడలేదని చెప్పేసి ఇందాక మనం అంతకుముందు పేపర్లో చూసినట్టుగానే సేమ్ వార్త అయితే ఇక్కడ ప్రచురితమైంది. ఆ అంశానికి సంబంధించి మాత్రం ఇక్కడ మాట్లాడడం జరిగింది. రైట్. ఇకగా
ఆంధ్రజ్యోతి ఏపీకి వెళ్దాం. ఇక్కడ ఎలాంటి అంశాలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నిన్న ఒంటిమిట్టలో కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవాలు అయితే జరగడం జరిగింది. దానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు, ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించడం జరిగింది. దానికి సంబంధించిన అంశమే ఇక్కడ ప్రచురితమైంది. సో మనం నిన్న చూసాం ఆల్రెడీ. దీనికి సంబంధించి అయితే కనుక మరొక అంశం కూడా ఇక్కడ ఉంది. రాసేది తప్పులు, ఆపై ఏడుపులు. జగన్ రోత పత్రిక వింత వైఖరి, కుటుంబ కక్షలతో జరిగిన హత్యలకు రాజకీయ రంగు, సొంత అల్లుడు బంధువుల చేతుల వ్యక్తి మృతి, తెలంగాణ సంచికలో ఇవే వివరాలు. వార్త ఏపీ ఎడిషనల్లో టీడీపీ గూండాలు అనే పని అని రచ్చ, సమర్థించుకునేందుకు పచ్చ అంటూ కూడా పిచ్చి రాతలు. సో మనం చూస్తూనే ఉన్నాం. అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం సంబంధించింది ఇది. ఆల్రెడీ అధికార పక్షం కూటమి ఉంది కదా, గత ప్రభుత్వానికి సంబంధించి మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ రాసుకురావడం కూడా జరిగింది. మరొక అంశం ఇక్కడ చూద్దాం. మాధవ్ వీరంగం ఎంపీగా చేశా పోలీస్ అధికారిని, మీడియా ఎదుట హాజరు వ్యవహారంలో రెచ్చిపోయిన మాజీ ఎంపీ. ఎస్పీ కార్యాలయం వద్ద చిందులు, గుంటూరు కోర్టు వద్ద ఏఎస్పీపై రంకెలు. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వరుసగా రెండో రోజు పోలీసులపై చిందులు తొక్కారు. తమాషా చేస్తున్నారా అంటూ కూడా రెచ్చిపోయారు. జగన్ సతీమణి భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్పై దాడి చేసేందుకు మాధవ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో పాటు దాడిలో పాల్గొన్న 5గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. కిరణ్ను మీడియా ముందు ప్రవేశపెట్టినట్లే మాధవ్ తదితరులను ప్రవేశపెట్టాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల మాధవ్ను మినహాయించి మిగిలిన 5గురిని మాత్రమే మీడియా ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆల్రెడీ నిన్న జరిగిందంటే మాజీ సీఎం జగన్ భార్య భారతిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఒక కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనిపై దాడి చేసిన ఈ గోరంట్ల మాధవ్కి సంబంధించి అతనితో పాటు ఒక 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ మీడియా ముందు ప్రస్తుతానికైతే ఆయన్ని తప్ప మిగిలిన వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, ఇంకా లాస్ట్గా ఇంకా సాక్షులు ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఫైనల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ కొన్ని వార్తలు అయితే హైలైట్గా, అప్పు చేసి ఫీజులు అందరినీ రియాంబర్స్మెంట్, అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు, సర్టిఫికెట్ల చేతికి రాక పిల్లల చదువులకు గండం, చేసేది లేక పొలంబాట పడుతున్న విద్యార్థులు, మంత్రి లోకేష్ను ట్యాగ్ చేస్తూ పిల్లల అవస్థలపై పోస్టులు, ఉన్నత విద్యా మండలి విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువ, వైఎస్ఆర్సీపీ హయాంలో క్రమం తప్పకుండా ఫీజులు, పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచిన వైఎస్ జగన్ 5 ఏళ్లలో ఏకంగా 18,663.44 కోట్ల వ్యయం. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె. అంటే ఈ విద్యా వ్యవస్థ ఫీజు రియంబర్స్మెంట్ అంశం అయితే అలాగా తుంగలో తొక్కేశారు. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఖచ్చితంగా అమలైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఆగమం అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అమలు కావట్లేదంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు అయితే రాసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్గా ప్రచురించడం కూడా జరిగింది. సో దీనే ఎస్పెషల్లీ ఆల్రెడీ నారా లోకేష్ని కూడా ట్యాగ్ చేస్తూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు రాశారు. పిల్లల ఫీజుల విషయంలో రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్ టికెట్ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరు కాక కాలేజీకి వెళ్ళలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునే వారే కరువయ్యారంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి హైలైట్గా ఇక్కడ చేయడం జరిగింది. మనం చెప్పుకున్నట్టుగానే ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం జరిగింది కదా. సో ఆ అంశానికి సంబంధించి మాత్రం ఇక్కడ ప్రచురితం చేశారు. సో మొత్తంగా ఈరోజు ఈ పేపర్లు చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఏపీకి తెలంగాణకి సంబంధించిన పేపర్లోని హైలైట్స్ ఇవి. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.